కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పాలన ఎలా ఉంది చంద్రబాబు గారిది? పాలన మామూలుగా అందరిలాగా నటిస్తున్నారు కానీ మాకేమి ఇదవుతా లేదండి. ముసలిదా చచ్చిపోయి ఆగస్టు నెల 21 చచ్చిపోయిందండి. నేను 3 సార్లు వెళ్ళానండి ఆఫీస్కి. ఆర్డర్ రావాలి అప్పుడు రాస్తామన్నాను. ముసలానికి ఉండేది, ముసలానికి చచ్చిపోయిన తర్వాత నేను వెళ్ళాను. ఆగస్టు నెల 21 చచ్చిపోయింది. ఆవిడ ఉన్నప్పుడు అసలు మీకు కూడా రావాలిగా, అప్పుడు ఇద్దరికి ఎవరు కదా? ఇద్దరికి ఇవ్వలేదండి, ఒక్కదానికే ఇచ్చారు. ఒక్కదానికే ఇచ్చేవాడు. సరేలేని నేను వదిలేసుకున్నాను. నేను అంతకుముందు ఎట్టానండి 2 సార్లు ఎడితే నీకు రాదు, ఇద్దరికి రాదు అని అన్నారు. సరేలేని నేను మానేశాను. ముసలిదా చచ్చిపోయిన తర్వాత మామూలుగా సీట్లు ఉంటాయి చూడండి, ఆ చచ్చిపోయిన సబ్ సీట్లు అవన్నీ రాపిచ్చానండి. రాపిచ్చినా మరి నాకు రాయమంటే ఆర్డర్ రాస్తాము అని అన్నారు. అంతే. ఎన్ని రోజులు అయింది మీరు అప్లై చేసి? 21 అండి, ఆగస్టు నెల 21. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది మీరే చూడండి. ఈ మధ్యన 5-6 సార్లు వెళ్ళానండి. ఏమంటున్నారు మీరు వెళ్తుంటే? ఆర్డర్ రాలేదు, ఆర్డర్ అయితే రాస్తాము అని అన్నారు. తెలిసిన వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళాను, పెద్దవాళ్ళ దగ్గరికి. అందరూ అలాగే చెప్తున్నారండి. అసలు అవ్వదు అని ఎవరు నమ్మకం ఉంది? అవుద్దని అంటున్నారు కానీ నాకు నమ్మకం లేదండి. అసలు పెన్షన్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు కానీ మాకు రావట్లేదండి. ఎందుకని మీరు అప్లై చేయలేదా? చేసేవాడి, మరి చేసి 5 సంవత్సరాలు అవుతుంది. చేసి 5 సంవత్సరాలు బట్టి మీరు పెన్షన్ తీసుకోవట్లా? పాత గవర్నమెంట్ లో అంటే రూల్స్ వచ్చినాయి అంటే అంతకు ముందు తీసుకునేవారా? అంతకుముందు కూడా లేదమ్మా, ఎప్పుడూ లేదు. మీరు అప్లై చేయలేదా? చేసామమ్మా. ఇప్పుడు లేటెస్ట్ గా అప్లై చేశారా? చేసామమ్మా. అయినా కూడా రావట్లేదు. ఎందుకని కారణం చెప్పారా? చెప్పామని చెప్తే వస్తాయి కొత్త పెన్షన్లు అప్పుడు ఇస్తామంటున్నారు. ఎన్ని రోజులు అవుతుంది చెప్పి 2 నెలల పైన అవుతుంది. మళ్ళీ మీరు కనుక్కున్నారా? మళ్ళీ కనుక్కున్నాం. కాదనుప్పుడే అప్పుడే అవుదంటున్నారు పని. అప్పుడే అవుదంటున్నారు. అసలు ఏంటంటే రీజన్ రాకపోవడానికి మీకు వయసు సరిపోలేదా? సచివాలయానికి వెళ్ళి అన్నీ చేసామండి. వయసు ఉంది, ఆన్లైన్ అవ్వలేదు అని చెప్తున్నారు. ఆన్లైన్ అవ్వాలంటే ఏం చేయాలి అడిగారా? మరి అడిగామమ్మా. అడిగితే మరి ఏం చెప్పారు? ఇప్పుడు ఆన్లైన్ అయ్యాక చేస్తా అన్నారు. ఆన్లైన్ లేదు, ఏం లేదు. మళ్ళీ వెళ్ళాం, ఆన్లైన్ అవ్వట్లేదు అన్నారు. ఆన్లైన్లో అవ్వట్లేదు. ఎప్పుడు రమ్మన్నారు? మళ్ళీ ఇప్పుడు రమ్మన్నారు. 4 నెలలు పోయాక రమ్మన్నారు. 4 నెలలు అవుద్దని నమ్మకం ఉందా మీకు? నమ్మకం లేదమ్మా. పెన్షన్ వస్తుందన్న నమ్మకం లేదు. మరి మీ ఇక్కడ కెమెరా ముందు ఉన్నారు కాబట్టి గట్టిగా అడగండి, పెన్షన్ కావాలి. పెన్షన్ కావాలండి. బాబాయ్ పేరు? వెంకటేశ్వరరావు. బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. పరిపాలన ఎలా ఉందంటావు చంద్రబాబు గారిది? బాగానే ఉందా? మరి పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు వైసీపీ వాళ్ళు, అది ఎంతవరకు నిజం? కొంతమంది అలాగంటారమ్మా, కొంతమంది అలాగంటారు. మీకు ఎలా? మాకు మాత్రం బాగానే ఉంది. అది నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తా అంటున్నాడు జగన్. ఆ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? అమ్మ అంతలో మనకు తెలియదు. 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను అంటున్నాడు. మళ్ళీ అతను పాదయాత్ర స్టార్ట్ చేస్తే ప్రజలు ఆదరిస్తారంటారా? ఇప్పుడు దీన్ని బట్టి అయితే కొంత ఇది అవుద్ది, లేదా ఇది కానీ కుదికిది అయితే మళ్ళీ జాగ్రత్త వస్తాడు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా, పెట్టుబడులు కావాలా? పథకాలే కావాలన్నా. అభివృద్ధి వద్దా? అభివృద్ధి అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకున్న లోన్లు ఉంటాయి కదమ్మా, మరి ఆయన బక్కువలు ఉంటారు, పొడుగు. ఇప్పుడు అభివృద్ధి వస్తే మన పిల్లలకి వాళ్ళకి బాగుంటుంది కదా? బాగుంటుంది. ముందు మనం గూడు నిలబెట్టాలి కదమ్మా. అది చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా? అవన్నీ మనకు తెలియదు అమ్మా. పిల్లలు ఉన్నారా బాబాయ్ నీకు? పెద్దోలే. బాబా పెద్దోళ్ళ? వాళ్ళకి పిల్లలు ఉన్నారా? ఒక బాబు. చదువుకుంటున్నాడా? ఏ స్కూలు? మొన్నే పాస్ అయ్యాడు, 10th పాస్ అయ్యాడు. ఏ స్కూల్లో చదివించారు? గవర్నమెంట్ స్కూలా? ప్రైవేట్ స్కూలే. ప్రైవేట్ స్కూల్లో. ఇప్పుడు ఎక్కడ వేయాలని ఆలోచిస్తున్నాం. ఓకే. మరి మహిళలకి ఉచిత బస్సు పథకం పెడుతున్నారు, అది మంచిదని అంటారా? ఒక అందుకు మంచిది, ఒక అందుకు చెడ్డదేనమ్మా. పెట్టడం కరెక్టా, ఆపేయడం బెటరా? లోతు విషయాలు మనం ఏమడుగుతాం బాబాయ్. చంద్రబాబు గారు మే నెలలో తల్లికి వందనం వేస్తానంటున్నాడు. మరి మే నెల వచ్చింది, వేస్తారనుకుంటున్నారా? మరి వేస్తారంటే వెయ్యాలి, మరి వాగ్దానాలు చేశాక వెయ్యాలి కదమ్మా.
చెయ్యాలి కదా, చేస్తారేమో. మీరు అసలు ఏమైనా పథకం అందుకున్నారా? ఇంక లేదమ్మా, ఇప్పుడు ఏం లేదు. గ్యాస్ సిలిండర్ల పథకం ఒకటి రిలీజ్ చేశారు. గ్యాస్ సిలిండర్ పథకం అంటే గ్యాస్ సిలిండర్ తీసుకున్నాక మా డబ్బులు ఇంకా బ్యాంకులో పడలేదు ఇంకా. ఓకే అమ్మ, కూటమి ప్రభుత్వం వచ్చి మనకి 11 నెలలు అవుతుంది. చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్ల చాలా బాగుందని మా అభిప్రాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? వ్యతిరేకత అయితే రాలేదు, కానీ వాళ్ళనైతే వస్తున్నారు, అది నిజంగానే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి వీళ్ళు చేసిన దానికి తేడా వ్యత్యాసం ప్రజలు గమనించారు. ఇంకొకసారి అతను గెలుద్దామని అనుకుంటున్నాడు ఊహాగానాల్లో, కానీ గెలవడం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ఏ ఒక్కరిని విడిచిపెట్టాం, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొచ్చి మరి మీ అంత చూస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమి? ఒకసారి ఎయిర్పోర్ట్లో ఒకసారి ఇలాగే మాట్లాడారు, పేలేరు, కానీ మీరు అధికారం వచ్చిందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెడదామని చెప్పి పెట్టారు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అది అబద్ధమని చెప్పి నిరూపించి తీసుకొచ్చి బయట పెట్టారు. ఎలక్షన్లో గెలిపించారు. మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని చెప్పారు, అధపాతాలను తొక్కుతానని చెప్పారు, అది చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఆయన సినిమా చూస్తున్నాడు, ఇంకేంటి చూపించేది? ఆయన చూస్తున్నాడు. వాళ్ళందరినీ ఒక్కసారి వేస్తే బాగోదని చెప్పి పాపం బాధపడుతున్నారని చెప్పి ఒక్కొక్కళ్ళు వేసుకెళ్తున్నారు, అది తెలియట్లేదు. ఇంకా సినిమా వాళ్ళు చూసుకుంటూ మా అమ్మని చూపిస్తానంటున్నారు. 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నాడు, ప్రజలు ఆదరిస్తారంటారా? అసలు ప్రజలు బయటకు కూడా రారు, ఎవరో చూడడానికి ఎవరెవరో అవుతున్నారు, పిచ్చాడు అనుకుని వెళ్ళిపోతారు. వైఎస్ జగన్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలట, ప్రభుత్వాలు ఇస్తాయంటారా? అసలు అనవసరం, వేస్ట్ అన్నమాట, నేను కూడా వెళ్ళను. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉంచుతాడా, తీసేస్తాడా? తీసేస్తాడు, 3 కాదు 18 చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు గారు మే నెలలో తల్లికి వందనం ఇస్తా అన్నారు, మే నెల వచ్చేసింది, మరి తల్లికి వందనం ఇంకా ఏం లేదు కదా? అంటే జగన్ ఖాళీ చేసిన ఖజానా ఇంకా పూర్తి చేసుకోలేదు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఖజానా వాళ్ళ సొంత డబ్బులు అయితే తేలేరు కదా. అతను ₹1 కూడా ఇవ్వలేని, అంటే అప్పు చేసేసి ఇచ్చేసాడని చెప్తున్నాడు, కానీ ₹1 ఖజానాలో లేకుండా ఆల్రెడీ ఒక 10 ఏళ్ళకి సరిపడా కూడా మింగేసిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి సరిపోడు. అసలు చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా? తీరుతుంది, ఎందుకంటే డ్యామ్ షూర్గా కొంచెం టైం కావాలి. ఎందుకంటే పాపం చేస్తానన్న పని ఒకవేళ చంద్రబాబు గారు ఏమన్నా తగ్గినా కూడా పవన్ కళ్యాణ్ గారు తగ్గే విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇస్తాను అంటే ఇచ్చి తీరుతారు. ఆల్రెడీ నిజాయితీ పనుల్లో నెంబర్ 1 ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో వెనకాతలు ఆయన ఉన్నారనే ఉద్దేశంతో వేరే ఆవేశంతో ఓట్లేశారు, గెలిపించారు. అత్యధిక మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలిపించారు. మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పెడతానంటున్నారు, ఆ పథకం అసలు మంచిదేనా? అది పెట్టడం మంచిదేనా అంటే అందరూ పని ఉన్నా లేకపోయినా బయలుదేరుతారు, కొంతమంది ఉంటారు. అయ్యో ఎందుకు ఎవరి రూపాయి అయినా ఒకటే అని ఆలోచన చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. అలా కాకుండా ఉపయోగానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది, కానీ అది వేస్ట్ చేయొద్దు ఎవరు కూడా. మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతానన్నారు, అది అమల్లోకి వస్తుంది అనుకుంటున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ పెడితే బాగానే ఉంటుంది, మరి పెట్టాలి అంటే కొంచెం టైం టేకింగ్. చంద్రబాబు గారు ఒకసారి అన్నీ చేయాలంటే చేయలేరు కదా, మొత్తం దేశాన్ని అందరినీ ఒక తాటిపై తేవాలంటే తెచ్చారు ఇప్పటికే, కానీ అన్నీ ఒకసారి చేయాలంటే కూడా కొంచెం కష్టసాధ్యమైన పని చేస్తారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే. పేరు? ఉమాదుర్గ తుమ్మపాల. ఏం చేస్తారు మేడం? 2 టౌన్ మహిళా సెక్రటరీ. ఓకే మేడం, కూటమి ప్రభుత్వం మనకి వచ్చి 11 నెలల పాలన పూర్తయింది. సో చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? బాగుందండి. 2 పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి చేయడం వల్ల రోడ్లు కాంచి ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నారు. గవర్నమెంట్ అమౌంట్ కన్నా వాళ్ళ సొంత డబ్బులు తీసుకొని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మన మీద అప్పులు తెచ్చి చేశారు. మా గవర్నమెంట్ కూటమి వాళ్ళు సొంత జేబుల్లోంచి డబ్బులు తీసి చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ తీసుకొచ్చే వాళ్ళు నమ్మకుండా వాస్తవం ఏంటో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. వ్యతిరేకత వచ్చింది అంటున్నారు మేడం, ఇంత గొప్ప పరిపాలనలో. ఓడిపోయినప్పుడు మేడం గెలిచిన వాళ్ళ మీద నెగిటివ్ తీసుకొస్తేనే కదా జనాలు నమ్ముతారన్న ఇది ఉంటుంది. నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తా అంటున్నారు జగన్ గారు, ఆ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటి? ఓడిపోయిన వ్యక్తి నేనే మాట్లాడతాడండి, గెలిచిన తర్వాత కదా సినిమా చూపించడం. ఆయన ముందు గెలమ్మనండి, చూద్దాం. 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తారంట, ఈసారి ప్రజలు ఆదరిస్తారంటారా? 5 సంవత్సరాలు గెలిచి ప్రజల్లోకి రాలేని వ్యక్తి పాదయాత్ర చేస్తారండి, ఎలా నమ్ముతున్నారు? వైఎస్ జగన్కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలంట, ప్రభుత్వాలు ఇస్తాయంటారా?
జనాల మీద ఇన్ని అప్పులు చేసి సెక్యూరిటీ కావాలని అడుగుతున్నాడంటే ఆయన వివేకానందకే వదిలేస్తున్నాము. ఆయన ఆలోచనలే ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉంచుతారా, తీసేస్తారా? అధికారంలో ఉన్నప్పుడేమో అమరావతి లేకుండా రైతులని అందరినీ తిప్పలు పెట్టి చంపిన వ్యక్తి మళ్ళీ అమరావతి ఎలా ఉంచుతాడండి? రాజధాని ఉండదు ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలండి. పథకాలు అన్నది వెంటనే అయిపోతాయి మేడం. అభివృద్ధి అంటే చదువుకున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడుతుంది. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందా? తీరుతుంది. ఈ 5 సంవత్సరాలు వెంటనే అవ్వకపోవచ్చు కానీ ఒకటి చేసుకుని వస్తున్నారు కాబట్టి కంపల్సరీ అవుతుంది. కూటమి ప్రభుత్వం దీపం పథకం అందరికీ వర్తించిందంటారా? అర్హత ఉన్న వాళ్ళందరికీ వర్తించింది మేడం. మిగతా చేయాలంటే ఎన్నైనా చేయొచ్చండి. తీసుకొని కూడా తీసుకోలేదని చెప్పచ్చు. మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతాం అంటున్నారు, అది అసలు వస్తుందంటారా? వస్తుంది. అన్నిటికీ టైం, ఎందుకంటే వచ్చి 11 నెలల్లోనే చేసుకుంటూ వస్తున్నారు. మనకి ప్రతి ఒక్కరికి తెలుసు అమౌంట్ లేదు, ఏదైనా సరే టైం తోటి కూటమి చేస్తుంది. అందుకని టైం ఇమ్మని అడుగుతున్నాం. ఓకే మేడం.